చెప్పండి. ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా మీరు ఆటో యూనియన్ ఆటో కార్మికులకు ఏం సంగీత గారు గవర్నమెంట్ సూత ఆటో కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని అనుకోవచ్చు మనము. ఇప్పటికే సిటీ బస్సు అనేది స్టార్ట్ అయినాయి. ముందు భవిష్యత్తులో సూత ఆటోలు తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నారు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా, మీరు కార్యాచరణ మీది ముందు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, మీ కార్యాచరణ ఏంటిది, మీరు గవర్నమెంట్ని ఏం డిమాండ్ చేయాలనుకుంటారు ఈ దినోత్సవం సందర్భంగా, ఆటో దినోత్సవం సందర్భంగా ఏం చెప్పాలనుకుంటారు? ఈరోజు తెలంగాణ ప్రపంచ ఆటో కార్మిక డ్రైవర్ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మేము ఆటో డ్రైవర్ల పక్షాన ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుచున్నది ఏంటనగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు అనేది చాలా వరకు ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మా మీద దయతలిచి ఇకనైనా ఏదైనా ఆలోచించి మాకు 12,000 రూపాయలు ఇస్తానని అంటారు, కానీ ఇవ్వడం అనేది జరగడం లేదు. దానిలో 15,000 చేయబోతున్నాను. అదేవిధంగా కొత్తగా మీరు ఏదో ఫ్రీ బస్సు పెట్టిననే దాని విషయంలో మేము మాట్లాడతలేము. అయితే ఇప్పుడు వచ్చింది మళ్ళీ కొత్తగా ఏం చెప్తారు, గవర్నమెంట్ పరంగా ఆర్టీసీల ఫ్రీ సిటీ బస్సు అయినా ఏ బస్సులు అయినా మన ఎలక్ట్రికల్ ఆటో ఫెసిలిటీ కల్పిస్తారు. ఓకే, ఈ ఆటో ఫెసిలిటీ కల్పించినంత మాత్రాన ఇప్పుడు ఇంకింత మీరు ఫ్రీ బస్ ఇచ్చినందువల్ల 50% ఆల్రెడీ ఆటో వ్యవస్థ ఇబ్బందుల పాలైంది. మరి దీంతో కూడా ఇబ్బందులు అయ్యి మేమందరం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. మీరు వెంటనే దీని మీద ఆలోచించి మీరు ప్రత్యేకంగా ఈ ఆటో డ్రైవర్లు ఎందుకు ఇంత హింసించడానికి కారణం, మీకు ఏమైనా ఇబ్బంది మేము కలగజేస్తున్నామా, ఎందుకు మా మీద ఇంత చిన్న చూపు చూస్తున్నారు? మేము కూడా ఒక కార్మికులే కదా. ప్రతి ఒక్క ఆటో డ్రైవరు తన కష్టం మీద పని చేసుకొని బతికేటోళ్ళ మీద మీరు పెద్ద వాళ్ళు ప్రభుత్వం వస్తేనే ఉంటుంది, పోతేనే ఉంటుంది. ప్రభుత్వాలు కన్నా బిడ్డల లెక్క మమ్మలను ఆలోచించి మా మీద దయతలిచి ప్రేమతో ఉంచుకోవాలి. కానీ ఇలాంటి చిన్న కార్యక్రమాలు మీరు పెట్టి మా బతుకుల మీద దెబ్బ పడుతుంది. కాబట్టి మీరు దీని మీద తక్షణమే ఆలోచించి మాకు ఏదైనా ఆల్టర్నేటివ్ చూపిస్తారని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.